జగన్ పాలనలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. వ్యవస్థలన్నీ పడకేసేశాయి. అభివృద్ధి అనేది లేనేలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఉపాధి ఉద్యోగాలు లేక ప్రజలు అల్లాడిపోయారు. పొట్ట చేతపట్టుకుని చాలామంది వలసలు వెళ్ళిపోయారు. ఫలితంగా ఈ ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధంతో వైసీపీని గట్టిగానే దెబ్బ కొట్టారు. అసలు ఒక ముఖ్యమంత్రి అనేవాడు పరిపాలన ఎలా చేయకూడదు అన్నది జగన్కు ప్రజలు గుణపాఠం చెబితే చంద్రబాబుకు అది పాఠం కూడా అయింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పాలనలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ముందుకు. మరి రాష్ట్రాన్ని గాడిన పెట్టి చంద్రబాబు ఏ మేరకు ప్రజల మన్ననలు పొందబోతున్నారు? తన సుదీర్ఘ పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని చంద్రబాబు పునర్నిర్మిస్తారా? ఒక రాజధాని లేదు, కొత్తగా ఒక్క పరిశ్రమను తెచ్చింది లేదు, ప్రజలకు ఉపాధి, యువతకు ఉద్యోగాల ఊసే లేదు, కనీసం రోడ్లు లేవు. ఇది జగన్ 5 ఏళ్ల పాలనలో నిర్వాకం. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా పక్కన పెట్టేశారు ప్రజలు. అసలు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎలా పాలించకూడదో అన్నదానికి జగనే ఒక ఉదాహరణ అని, ఈ ఎన్నికల ఫలితాలు జగన్కు గుణపాఠమైతే చంద్రబాబుకు పాఠమని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ పాలనలో వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అన్ని చోట్ల తనకు అనుకూలమైన అధికారులను పెట్టుకుని అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థతో ప్రతిపక్షాలను అణచివేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు. చివరకు పవన్ కళ్యాణ్ లాంటి వారిపైనే ఉక్కుపాదం మోపారు. పవన్ను రోడ్డు మీదకు రానియలేదు. చంద్రబాబును ఏకంగా జైలుకు పంపారు. ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. నిధుల దుర్వినియోగం గురించైతే ఇక చెప్పేదేముంది? మధ్యతరగతి వారు బాగా ఇబ్బందులు పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులను పక్కదారి పట్టించడంతో వారిలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాపులకు ఇస్తామన్న 10,000 కోట్లు ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం పూర్తిగా దూరమైంది. ఇక జగన్ వచ్చాక అప్పటి వరకు ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్న భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుక విధానాన్ని మార్చడంతో వారికి ఉపాధి లేకుండా పోయింది. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, ఇసుక మీద ఆధారపడి జీవించే కూలీలు ఈ 5 ఏళ్లు నరకం చూశారు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిన పరిస్థితితో ప్రజలంతా అల్లాడిపోయారు. ఇక మందుబాబుల బాధలు వర్ణనాతీతం. మద్యాన్ని జగన్ విషంగా మార్చాడని మందుబాబులు వాపోయారు. రేట్లు పెంచి నాసిరకం మద్యాన్ని అమ్మడంతో మందుబాబులు ఇళ్ళు వళ్ళు గుల్ల చేసుకున్నారు. ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు నరక యాతన పడ్డారు. లక్షలు పోసి చదివిస్తే పిల్లలు ఊళ్ళో జులాయిలుగా తిరగడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. మొత్తంగా 5 ఏళ్ల జగన్ పాలనకు స్వస్తి చెప్పి చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు ప్రజలు. అయితే చంద్రబాబు మాత్రం జగన్ మాదిరి కాకుండా పాలనలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ పాలనలో కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు చోటుండేది. అయితే బాబు పాలనలో ప్రస్తుతానికి అవేమీ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కంటిన్యూ చేయడానికి సిద్ధమయ్యారు బాబు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడం అందరి మన్ననలు పొందింది. ప్రజాధనం వృధా కాకూడదని, పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టిన జగన్ 5 ఏళ్లు తిరిగేలోపు అదే విధంగా కూలిపోయారు. అయితే అలాంటి తప్పులు చేయకుండా పాలనలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాబు. ఏపీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కానీ, పరిపాలన సాగించిన తీరు కానీ సామాన్య ప్రజల మెప్పు పొందుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబు ఫస్ట్ వీక్ పాలన రివ్యూకు మంచి మార్కులే పడుతున్నాయి. సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు హయాంలో వ్యాపారాలు
సంస్థల ఏర్పాటు విషయంలో ఫీల్ గుడ్ అనే భావన పెరుగుతోంది. ఇది గతంలోనూ ఉంది. అయితే అప్పటికీ ఇప్పటికీ మరింత మార్పు అయితే కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు పాలన విషయంలో వ్యాపారవేత్తలు మరింత ముందుకు వస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ కారణంగానే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. జగన్ హయాంలో కప్పం కట్టే ఓపిక లేక ఎవరూ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి. అయితే చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటే అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించేలా పాలనలో తనదైన మార్కు వేయబోతున్నారు. నిరుద్యోగ యువత బాబుపైనే ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకుని పాలన సాగించేందుకు బాబు రెడీ అవుతున్నారు. చూడాలి మరి, వ్యవస్థలను బాబు గాడిలో పెడతారా, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారా అన్నది కాలమే తేల్చాలి.